అసలు ఔరంగజేబు ఎవరు అంటే అతను ఒక మొఘల్ చక్రవర్తి. టర్కీ మంగోల్ జాతికి చెందిన పర్షియన్ ఇస్లాం మతం కోసం గొంతు కోసుకునే వీర ఆరాధకుడు. 1526లో బాబర్తో మొదలు అయిన మొఘల్ వంశంలో 6వ చక్రవర్తిగా 1658 నుండి 1707 వరకు భారతదేశపు తలపైన నిప్పుల కుంపటిలా పాలించిన చక్రవర్తే ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ అంటే ఔరంగజేబు ముత్తాత కాస్త లౌకికవాదాన్ని పాటించాడు. అంటే తమ మతాన్ని తాము పాటిస్తూనే హిందూ మతం ఇంకా ఆ కాలంలో బాగా ప్రచారంలో ఉన్న జైన బౌద్ధ మతాల పట్ల సహనం కలిగి ఉండటం చేశారు. మొత్తానికి అక్బర్ కాలానికి భారతదేశంలో జనాభా 60 మిలియన్లు. మరి 60 మిలియన్ల ప్రజల సహకారం రాజుకు అవసరమే కదా. ప్రజల అవసరాలు విశ్వాసాలపైన విషం కక్కితే వారు రివర్స్ అవుతారు. ప్రజలు రివర్స్ అయితే రాజరికం కూలిపోతుంది అన్న భయం అక్బర్కు ఉండేది. అందుకే అతను లౌకికవాదాన్ని కొంతలో కొంత పాటించాడు. అయితే తన ముత్తాత చేసింది తప్పు అని, అది పిరికితనం అని, చక్రవర్తులు ఎవరైనా ప్రజలకు భయపడతారా అని ఔరంగజేబు మాత్రం ప్రజల విశ్వాసాలపై వికృత పాదం మోపాడు. అసలు ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన విధానమే దారుణాతి దారుణం. ఔరంగజేబు తండ్రి షాజహాన్కు 4 కొడుకులు. మొదటి కొడుకు దారాషుకో, రెండవ కొడుకు షాషుజా, మూడవ కొడుకు ఔరంగజేబు, 4వ కొడుకు మురాద్ బక్ష్. సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందుగా తన రక్త సంబంధీకుల తలలను సైతం నరికేసిన పాపాత్ముడే ఈ ఔరంగజేబు. తన తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు రాజ్యంలో చక్రం తిప్పి తన అన్ని వ్యవస్థలను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు ఔరంగజేబు. తర్వాత తన తండ్రి కోలుకున్నప్పటికీ కూడా అతడిని రాజ్యాధికారానికి అనర్హుడిగా ప్రకటించి జైలులో పెడతాడు. 1658 నుంచి 1666 వరకు దాదాపు 8 సంవత్సరాలు ఆగ్రా కోటలోని జైల్లో మగ్గి అక్కడే ప్రాణాలు కోల్పోతాడు షాజహాన్. ఔరంగజేబు మరింకెంత నీచుడు అంటే తన సోదరి జహనారా బేగంని కూడా తన తండ్రి షాజహాన్తో కలిపి ఖైదు చేస్తాడు.